నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు ఒక సార్ అయితే ఉన్నాడు, ఆటో నడిపిస్తున్నట. దాన్ని అడిగి ఇంతకుముందుకు పాలన, ఇప్పుడు పాలన ఎలా ఉందని చెప్పేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చి ఇప్పటికి 100 డేస్ అయింది సార్. ఎలా ఉంది సార్? ఇంకా దౌర్భాగ్యంగా అయింది సార్ నిజంగా చెప్పాలంటే. ఆయన ఫ్రీ బస్సులు పెట్టి మొత్తం మొత్తం చౌపటైపోయింది మా దందా. ఆటో వాళ్ళని అసలు పట్టించుకుంటలేరు, ఏమి చేస్తలేరు. ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. ఇంతకు ముందు కన్నా కొంచెము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇవన్నీ ఏం లేకుండా కొంచెం మామూలుగా మంచిగానే ఉండే. ఇప్పుడు ఈయనకు వచ్చినప్పటి నుంచి చాలా దౌర్భాగ్యంగా అయింది తయారు. ఎవ్వరు కూలినాలు చేసేటోళ్ళు కూడా ప్రతి ఒక్కరిని అడగండి, నాదే అని కాదు, ప్రతి ఒక్కరిని అడగండి. గవర్నమెంట్ వేస్ట్ వేస్ట్ చెప్తున్నా కదా. ఏవో చేస్తా అన్నాడు, అవి చేస్తా అన్నాడు, కానీ అవన్నీ కోటలు దాడతలేదు కానీ కడప దాడతలేదు. మస్తు చెప్తున్నాడు కానీ ఏం చేస్తారు. ఆటో వల్ల అసలు అయితే అస్సలు పట్టించుకుంటలేడు. ఇంత రేట్లు పెరిగినాయి మాయి, ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఏం చెప్తాం చెప్పండి. మా ఆటో డ్రైవర్లు వెళ్ళాక కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? మొన్న చూసినావు కదా, ఎంత వస్తుంది ప్రగతి భవన్ 400, 300, 500 చేసే మా ఎక్కువైపోయింది. అది కూడా చేయడానికి ఆ రెంట్ ఆటో చేసి ఆ కిరాయి తీసుకొని ఇక 200 ఏం నడుపుకుంటాడు ఫ్యామిలీతో చెప్పండి మీరు కూడా. ఇంత దౌర్భాగ్యంగా అయిపోయింది. అట్లా చేయకుండా ఫ్రీ బస్సులు పెట్టకుండా కనీసం ఎట్లా అంటే ముసలి వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, నడవని వాళ్ళకి పెడితే బాగుంటుంది. కానీ ఫ్రీ ఫ్రీ పెడితే ఏముంటుంది చెప్పండి. అసలు లేదు. మొత్తం ఆటో వాళ్ళకి పుట్ట మీద కొట్టిండంటే ఈ రేవంత్ అనే కొట్టిండు. ఇప్పుడు చాలా మంది మహిళల వరకు అయితే ఫ్రీ బస్సెస్ చాలా మంచిగా ఉంది, మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక్కరిదికే చూస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా మనం? అవును, చేస్తున్నాడు. చలో మీరు అన్నట్టుగా మంచిగా చేస్తుండు అంటుంటారు కదా, లేడీస్కి మంచిగా చేస్తున్నాడు. కనీసం మరి మా ఆటో వాళ్ళని కూడా పట్టించుకోవాలా కదా. మాకు కూడా ఏమైనా చేయాలా, ఉపాయం చూపెట్టాలా, సదుపాయం ఏమైనా చేయాలా. ఏం డిమాండ్ చేస్తారండి మెయిన్గా? మీరేం డిమాండ్ చేస్తారు? ఏమనండి 2000, 3000 ఏమనండి మాకు కూడా. వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళకేమో 2500 వేస్తున్నాడు. అంటే ఆడోళ్ళ వాళ్ళ ఓట్లే కావాలా? మేము వేయలేదా? మరి మేము కూడా వేసినాం కదా, మాకు కూడా ఇవ్వాలి కదా. ఏం లేదు, వాళ్ళే అంటే ఇక ఆడోళ్ళ ఓట్లే కావాలి అంటే మేము ఇంతమంది ఆటో డ్రైవర్లు కూడా వేసిర్రు, మేము కూడా వేసినాము. వచ్చి ఏదో ఒకటి చేస్తాడు మాకు అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తాడు అనుకోలేము. ఏమైనా ఆడవాళ్ళు పొందాల, వాళ్ళ మెప్పు పొందాలని చేసిండు. కానీ మా ఓట్లు అవసరం లేదు, మా ఆటో వాళ్ళు అవసరం లేదు. పొట్ట మీద కొట్టాలా గిట్లనే. ప్రగతి భవన్ దగ్గర చూడండి, ఆటో డ్రైవర్ ఎట్లా అయిపోయిండో. ఆటో అలబెట్టుకొని ఆయన కూడా చచ్చిపోవాలని అంత పరిస్థితి. చాలామంది ఆటో డ్రైవర్లు చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇకనైనా మా మా బాధలు అన్నీ పట్టించుకోవాలని చెప్తున్నాం. నన్నే కాదు, ప్రతి ఒక్కరిని అడగండి. ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఆటో వాళ్ళకి. మంచిగా 6, 5 గొట్ట వరకు వెళ్ళిపోయే వాళ్ళము 10, 10:30 దాకా కూర్చున్నా కూడా ఇప్పటి నుంచి కూర్చున్నాం. ఇక మా తోటి డ్రైవర్ ఉన్నాడు ఒక ఆయన, ఇంతవరకు బోనీ లేదు. 2 గంటలే వచ్చి ఇంటికి పోతే పైసలు ఏమైనా అడుగుతారు. ఏం చేయాలి చెప్పండి. ఇట్లా ఫ్రీ పెట్టారు, అందరు ఫ్రీ 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 అని పోతారు. మా ఆటో వాళ్ళని ఎవరు ఎక్కాలి, ఎవరు పట్టించుకోవాలా? ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితేనా, ఇప్పుడు ఓలా, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కంపెనీల వల్ల కొంతవరకు మీకు ఆర్డర్లు వస్తున్నాయి కదా, దానివల్ల మీకు లాభమా ఇప్పుడు నష్టమా? నష్టమే సార్. ఓలా, ఊబర్లు ఎవరు పోతారు చెప్పండి. బుకింగ్లు చేస్తారు, అందరు పోతారు. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు. మాకు ఫోన్ది కూడా ఆపరేటింగ్ కూడా తెలియదు. మరి మేము ఎట్లా బతుకుతాం చెప్పండి. చేసేవాళ్ళు క్యాబ్లు విపులు ఉంటారు. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ తీసేయండి, సిటీకి బయట చేసుకోమనండి. కార్ వాళ్ళకి, ఆటోలకు తీసేయండి. ఇప్పుడు ప్రైవేట్గా వచ్చి బైక్ల మీద కూడా కొడుతున్నారు సార్. మా పొట్ట మీద వాళ్ళు కూడా కొడుతున్నారు, ఆటోలు కొడుతున్నారు. సిటీలో మొత్తం మా సిటీ రిజిస్ట్రేషన్ బండ్లు ఉండి కూడా వేస్ట్. బయట నుంచి వచ్చినాయి డిస్టిక్ బండ్లు చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా వచ్చి మాకు పోటీ. మొత్తం దౌర్భాగ్యం. ఏమన్నట్టే సిటీ బండి అని అన్నట్టే, కానీ బయట నుంచి వచ్చే బండ్లు బాగా వస్తున్నాయి డిపోలకి. చాలా ఎక్కడెక్కడ ఊరు నుంచి తీసుకొని వచ్చి నడుపుకుంటున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకుంటుందా? ఏం పట్టించుకుంటలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఇదే అనిపిస్తుంది. అసలు నిజంగా చెప్పిన ఈ దౌర్భాగ్యం ఎవడో ఒక మంచి రాజకీయ నాయకుడు రావాలా, పబ్లిక్ని కడుపు బాధ ఏందో తెలవాలా, వాళ్ళకి ఏంది ఏం కావాలన్నట్టు. ఎవడు వచ్చినా వాడిని నింపుకోవాలా, ఆయన కొడుకులు రావాలా, పెళ్ళం రావాలా, పిల్లలు రావాలా, వాన చుట్టాలు వాళ్ళే కావాలా. రాజకీయం అలాగైపోయింది. రాజకీయం అట్లనే అయిపోయింది, సినీ ఫీల్డ్ కూడా అట్లనే అయిపోయింది. ఏం లేదు సార్, ఎవడు పట్టించుకుంటాడు. ఒక్కొక్కడు షేక్ అప్నా దేక్ అన్నట్టు అయిపోయింది. చెప్తున్నా కదా, రియల్గా చెప్తున్నా. ఇకనైనా మార్పు రావాలా, పబ్లిక్లో కూడా రావాలా. ఎవడు వేస్తాడో అని కాదు, నిలదీసి అడగాల మనం అందరం. ఇప్పుడు ఆయన రేవంత్ అన్న చేసిండు, ఏం చేసిండు? ఆడవాళ్ళకి చేసిండు, మంచిగా చేసిండు. మరి మాకు కూడా ఏదైనా చూపెట్టమని, ఉపాధి చూపెట్టమానండి. చూపిస్తలేరు. ఏం లేదు, ఇంతవరకు ₹1 లేదు, ఏం లేదు. వేస్తాం, సంవత్సరానికి వేస్తాం, నెలకి ఎంత వేస్తాం అన్నారు, ఏమీ లేదు. అందరం ఎట్లా కూర్చున్నామంటే, ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లుందని చెప్పేసి అంటారా? దీనికి తేడా లేదని చెప్పి
ఒక పార్టీకి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ కన్నా కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిది. ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్కి ఇష్టం, కానీ ఇప్పుడు మా చెప్పుతోటి మేము కొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది. మీరు ఏ ఏరియా అన్న హైదరాబాద్లో? నా సైదాబాద్ అన్న, నా సైదాబాద్లో ఉంటాను నేను. హైదరాబాద్ కిందకి వస్తాయి కదా, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఎవరికి వేస్తారు మీరు? మాకు అలాంటిది ఉంటే ఇక మేము కేసీఆర్కి వేస్తాం. మేము కేసీఆర్ వేస్తాం, కేసీఆర్కి వేసుకుంటాం. ఈ అవసరం లేదు. ఈయన వచ్చేదో ఎలుగబెడతాడు, మా బాధలన్నీ పోతాయి అనుకున్నాం, కానీ ఏమీ చేస్తలేడు. వద్దు ఇక ఆయనకు, మాకు అవసరమే లేదు ఈ ప్రభుత్వం. మాకు కేసీఆర్ ప్రభుత్వమే పర్వాలేదు, చాలా నయ్యం. ఆయన మించిందంటే నిజంగా చెప్తున్నా, కారోబార్ ఏదో అంతా చేసుకుంటుండే, మంచిగా ఉంటుండే. అన్ని సాఫ్ట్వేర్లు పడిపోయినాయి, ఇవి పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. ఏం చేస్తాడో ఏమో ఇంకా చూడండి సార్. రాబోయే ముందు రోజులల్లో ఆటో డ్రైవర్లు సొసైటీలు చేసుకుంటారు, చచ్చిపోతారు. ఇకనైనా గవర్నమెంట్ తొందరగా మేల్కొని మా ఆటో వాళ్ళకి ఏదైనా బ్రతుకు తెరువు చూపెట్టండి, నెలకింత ఇవ్వండి. డిస్టిక్ వచ్చే బండ్లన్నీ వేరే డిస్టిక్లోకి వచ్చే బండ్లని రానియకుండా చేయండి, కట్టండి, అరికట్టండి. మా ఆటో వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి. ఏమైనా ఆటోల ఓట్లు కాదు, మేము కూడా ఇస్తాం. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అన్ని పైసలు ఇస్తే మేము బయట కష్టపడి చేసిన వాళ్ళు మాకు కూడా ఇవ్వాలి కదా సార్. మీరు కూడా ఆలోచన చేయండి. మేము పొద్దంతా రోడ్డు మీద తిరుగుతాం, పబ్లిక్ని ఎక్కడెక్కడికల్లో పబ్లిక్ వచ్చినా తీసుకుపోయి వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తాం. మేము కూడా మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా. పట్టించుకోకుండా వాళ్ళ ఇంట్లో కూర్చున్న వాళ్ళకేమో అన్ని పైసలు ఇచ్చి నెలకి ఇంత వాళ్ళకి గృహలక్ష్మి అవి ఇవన్నీ ఇస్తున్నారు. మాకు కూడా ఏమన్నా వేయాలి కదా. మా ఆటోళ్ళకి ఇట్లా లాభాలు ఉంటాయి కదా లేడీస్ సార్. మా ఇంటి వాళ్ళకైతే ఇంతవరకు ఏం ఒక రూపాయి తినింది లేదు, ఏమి చేసింది లేదు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే నాది కూడా పింఛన్ వేసుకొచ్చింది. ఏం చేస్తారు అది కూడా మేము ఆశిస్తలేము. మాకొద్దు, మేము కష్టపడేది మేము పెట్టుకుంటాము. ఫ్రీ ఇవ్వడం అనడం అవసరమా సార్? ఎందుకు ఫ్రీ ఇవ్వాలా? మేము బతుకుతేరు చూసుకొని మేము కట్టుతున్నాం, కష్టం చేసుకుంటాం, 2 రూపాయలు సంపాదించుకుంటాం, ఇస్తాము. కానీ ఇంతగానం చేయడం ఫ్రీ అంటే పబ్లిక్ ఫ్రీ ఇస్తే లేదో ఫినాయిల్ అన్నది అవుతారు. అలాంటి పరిస్థితి మనకు మంచి లేదు. ఫ్రీ ఏది ఇవ్వద్దు, డబ్బులు తీసుకోండి, తగ్గించండి, మంచి విద్యను ప్రసాదించండి ఫ్రీగా. నేను ఒప్పుకుంటా దానికి. మంచి వైద్యము, ఎటువంటి పబ్లిక్ ఆరోగ్యం కావడానికి, ఎటువంటి ఆపరేషన్ కావాలన్నా, ఎటువంటి ఉన్నోడు లేనోడికి మంచి ఫ్రీగా ఇవ్వండి. అది నేను ఒప్పుకుంటా. నేను దానికి ఆ గవర్నమెంట్ని కాలు మొక్కుతా. కానీ ఏంటి సార్ ఫ్రీ ఇవి ఇవ్వడము? ఇక నిజమే సార్, ఇదైతే మేము అనుకుంటున్నాము. ఇక ఇప్పటి నుంచి ఇక మేము కాంగ్రెస్ జోలికి పోము, రాము. వేసుకున్నాము, వేసినాము, మా చెప్పుతోటి మేము కొట్టుకున్నాము. మేము ఇక దయచేసి ఆ కాంగ్రెస్ జోలికి పోము. ఇక ఆయనది ఇడికే అయిపోయింది. ఇక ఆయన రామ్ ఇక అసలు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ బిడ్డ పంపించేసినట్టు జైలుకి పంపించారు, అది పంపించారు. వాళ్ళు చూసుకుంటారు, కక్షల కోసం చూసుకుంటారు. ఇది ఆరంభమే కానీ ఇదే కానీ నేను ఇంకా ముందు ఉంది అని వాళ్ళే మాట్లాడుకుంటారు. కానీ పబ్లిక్ని ఇది చేద్దాం అది చేద్దామా అని అంటలేరు. ఏ కోణాలు తీసినా, కోణాలు తీసినా, లెక్కర్ కేసులు అని అవి అని ఇవని తీస్తారు. వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు లోపలేస్తారు, ఈయన వస్తే వాళ్ళు లోపలేసుకుంటారు, ఇదే చూసుకుంటారు. కానీ గవర్నమెంట్ లేని వాడికి ఏదైనా ఉపాయం చేయాలి. మంచి చదువు, ఎటువంటి ఫీజులు లేకుండా మంచి వైద్యము ఇలాంటివి చేయండి. ఫ్రీ ఎటువంటిది పబ్లిక్ను ఆశిస్తలే. మేము అడిగినామా ఫ్రీ ఇవ్వమని? అవసరం లేదు. మేము కష్టం చేసుకుంటాం, మేము ఇస్తాము, మేము సంపాదించుకుంటాం, మేము కడతాం, అన్నీ చేస్తాము. ఫ్రీ అనేది ఎటువంటిది ఫ్రీ ఇవ్వాలంటే 2 మంచి విద్య, మంచి ఆరోగ్యం, ఇవి ఫ్రీ ఇవ్వండి గవర్నమెంట్కి. మేము ఇది కంపల్సరీ చెప్తున్నా. మిగతా ఎటువంటి ఫ్రీ ఇవ్వకండి, మేము సంపాదించుకుంటాం. మీరు అట్లా ఫ్రీ ఇస్తే మమ్మల్ని సోమరిపోతే వాళ్ళని చేసినట్టు అవుతుంది ఇది.